everyone. నేను డాక్టర్ వైష్ణవి, ప్రాసోడాంటిస్ట్ ఇన్ ఎలిగెంట్ డెంటల్ హాస్పిటల్స్, కొండాపూర్, కేపీహెచ్బీ, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఇంప్లాంట్ ప్రాస్థెటిక్ మెటీరియల్స్. మీ అందరికీ ఫుల్ మౌత్ డెంటల్ ఇంప్లాంట్స్ ఇంకా వాటి ద్వారా జరిగే ప్రాస్థెటిక్ మెటీరియల్స్ అనేది ఐడియా ఉంది. అంటే నోట్లో ఏ పళ్ళు లేనప్పుడు మనం పైన కింద ఇంప్లాంట్స్ వేసుకొని వాటిని సపోర్ట్గా తీసుకొని వాటిపైన పళ్ళ సెట్ తయారు చేసి దాన్ని ఫిక్స్డ్గా పర్మనెంట్గా నోట్లో పెట్టేస్తాం. సో ఇందులో రకాలు ఏంటి, ఇందులో కూడా రకాలు ఉంటాయా, ఉంటే మనం వాడే మెటీరియల్స్ ఏంటి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్. మనం నోట్లో వేసుకునే ఇంప్లాంట్స్ అనేవి టైటానియం మెటీరియల్తో తయారవుతాయి, అది మీ అందరికీ తెలిసిందే. సో ఆ టైటానియం మెటీరియల్ని మనం బోన్ లోపల నుంచి సపోర్ట్ తీసుకొని వాటి సపోర్ట్తో నోట్లో మనం టీత్ అనేది తయారు చేసుకుంటాం. అదే ఆ పళ్ళ సెట్. ఆ సెట్ తయారు చేసి వాటిని పర్మనెంట్గా ఈ టైటానియం ఇంప్లాంట్స్తో ఫిక్స్ చేసేస్తాం. సో ఈ ఫిక్స్ చేయడానికి మనకి 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే చాలా రకాల మెటీరియల్స్ ఉన్నాయి. సో ఆ మెటీరియల్స్ ఏంటి అనేది నేను మీకు బ్రీఫ్గా ఇవాళ చెప్పబోతున్నాను. సో స్టార్టింగ్ మనం వచ్చేసి మోస్ట్ కామన్గా ఇంతకుముందు వాడే మెటీరియల్ ఏంటంటే హైబ్రిడ్ డెంచర్ అని అంటాము. ఇందులో ఏంటంటే మనం మామూలుగా పళ్ళ సెట్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లో వాడే అక్రైలిక్ మెటీరియల్, ఇలాంటి మెటీరియల్నే బేస్ చేసుకొని దాన్ని మనం లోపల ఒక టైటానియం ఫ్రేమ్వర్క్తో సపోర్ట్ తీసుకొని పళ్ళ సెట్ ఫ్యాబ్రికేట్ చేస్తాం. ఇప్పుడు మనం నోట్లో పెట్టిన ఇంప్లాంట్స్కి ఒక మెష్ ఆర్ టైటానియం ఫ్రేమ్వర్క్ ఆర్ మెటల్ ఫ్రేమ్వర్క్ చేస్తాం. ఆ ఫ్రేమ్వర్క్ మీకు ఇలా కనిపిస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ని మనం ఇంప్లాంట్స్కి ఫిక్స్ చేసేసి స్క్రూతో బిగించేస్తాం. దీన్ని మనం ఆసరాగా తీసుకొని దీనిపైన అక్రైలిక్ మెటీరియల్ ఇంకా అక్రైలిక్ రెజిన్ టీత్తో పళ్ళ సెట్ తయారు చేస్తాం. ఇది మోస్ట్ కామన్గా వాడే మెటీరియల్. సో ఇందులో మనకి మేజర్గా డిసడ్వాంటేజెస్ ఏమొస్తాయంటే మనం వాడే ఈ ప్లాస్టిక్, ఈ అక్రైలిక్ మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుంది. లోపల మెటల్ ఫ్రేమ్వర్క్ ఉన్నా కానీ ఏదన్నా పళ్ళు తినేటప్పుడు తెలియకుండా ఏదైనా గట్టిగా కొరికినా ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనకి విరిగిపోయి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీటికి మనం వాడే టీత్ కూడా అక్రైలిక్ టీత్. ఈ టీత్ ఓవర్ ద ఇయర్స్ మనం వాడుతూ ఉండగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పైన కింద. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా గట్టిగా దెబ్బ తగిలినా, అనుకోకుండా ముందు పళ్ళతో కానీ వెనక పళ్ళతో కానీ కొరికినా ఈ అక్రైలిక్ టీత్ అనేవి మన పళ్ళ సెట్ నుంచి ఊడిపోయి విడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మనకి రిపేర్ చేయడం ఆర్ రిపేర్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా మారుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఈ సెట్ మొత్తం నోట్లో నుంచి తీసేసి ఆ తర్వాత మళ్ళీ దానికి అటాచ్మెంట్ ఆర్ రిపేర్ చేసుకొని మళ్ళీ నోట్లో ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది వీలైనంత తక్కువ కేసెస్లో వాడతాం. మనకి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటి అంటే ఇదే మెటల్ ఫ్రేమ్వర్క్ని ఆసరాగా తీసుకొని దానిపైన మనము సెరామిక్ ఆర్ పోర్సిలిన్ వినీరింగ్ ఆర్ పోర్సిలిన్ క్రౌన్స్ తయారు చేసుకోవడం. సో ఇందులో ఏంటంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనం ఇంప్లాంట్కి తగినట్టు తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఈ అక్రైలిక్ ఆర్ ప్లాస్టిక్ మెటీరియల్ బదులు మన పోర్సిలిన్ ఆర్ సెరామిక్ మెటీరియల్ వాడతాం. ఈ పోర్సిలిన్ ఆర్ సెరామిక్ మెటీరియల్ అనేది ఈ మెటల్ చుట్టూతా ఫ్యాబ్రికేట్ చేసుకొని దాన్ని మనం నోట్లో ఇన్సర్ట్ చేస్తాం. సో దీనివల్ల ఈ మెటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది, అలాగే ఈ పోర్సిలిన్ కూడా మనకి విరిగిపోకుండా ఉంటుంది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పోర్సిలిన్ అనే దానికి అరిగిపోవడం విరిగిపోవడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి చాలా న్యాచురల్గా చాలా కలర్ ఆర్ షేడ్ మ్యాచింగ్ ఆప్షన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని మనం సెరామిక్ వినియర్డ్ ఆర్ మెటల్ వినియర్డ్ పోర్సిలిన్ ఆర్ మెటల్ వినియర్డ్ సెరామిక్ డెంచర్ అని అంటాం. సో దీనితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ డెంచర్ అనేది ఎక్కువ అడ్వాంటేజెస్. కానీ ఇందులో ఉన్న చిన్న చిన్న లోపాలు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది ఈ మెటీరియల్ మనకి దీంతో కంపేర్ చేస్తే. బట్ ఆ వెయిట్ అనేది మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది. జిర్కోనియా మెటీరియల్ మనకి లేయరింగ్ చేసుకోవడం వల్ల ప్రాసెసెస్ వెయిట్ పెరిగినా కానీ మనకి స్ట్రెంగ్త్ పరంగా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఆ వెయిట్ అనే దాన్ని తగ్గించడానికి మనకు వచ్చిన కొత్త టెక్నాలజీ DMLS టెక్నాలజీ. అందులో ఏం చేస్తారంటే ఈ మెటల్ ఫ్రేమ్వర్క్ అనేది ల్యాబ్లో కాస్టింగ్ అనే ప్రాసెస్తో తయారు చేయకుండా సాఫ్ట్వేర్ డిజైన్డ్ తయారవుతుంది. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం వల్ల ఆ సాఫ్ట్వేర్ ద్వారా అది మిల్లింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ద్వారా అది తయారవడం వల్ల ఈ మెటల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా చాలా సన్నగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి మేజర్గా వెయిట్ అనేది ఈ మెటల్ వల్లే పడుతుంది కాబట్టి DMLS టెక్నిక్ వాడినప్పుడు ఈ మెటల్ వెయిట్ తగ్గిపోవడం కారణంగా మనకి ప్రాస్థెటిక్ వెయిట్ కూడా చాలా చాలా తగ్గిపోయి చాలా సన్నగా ప్రాస్థెటిక్ చేసుకోవడం అనేది వీలవుతుంది. ఆ సన్నదనం వల్ల 2 అడ్వాంటేజెస్ అండి. ఒకటేమో మనకి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, మనకి అడిషనల్ బల్క్ అదంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకొకటి నోట్లో కూడా మీకు వేరే ఒక మెటీరియల్ పెట్టిన ఫీలింగ్ కానీ బరువు కానీ అదేమీ మీకు అనిపించదు. ఈజీగా మాట్లాడగలరు, తినగలరు అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ మెటల్ అనేది నాకు వద్దు, అసలు మెటల్ అనేది నాకు ఎలిమినేట్ చేయాలని ఉంది అన్నప్పుడు మనకి వచ్చే మూడో ఆప్షన్ కంప్లీట్ జిర్కోనియా ఫ్రేమ్వర్క్. ఇందులో ఏంటంటే మనకి ఈ మెటల్ పార్ట్తో సహా పైన వచ్చే సెరామిక్ వరకు మొత్తం జిర్కోనియా మెటీరియల్తో తయారవుతుంది. అగైన్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఈ పార్ట్ జిర్కోనియాలో తయారయ్యి దానిపైన మళ్ళీ టూత్ షేప్ చేసుకోవడం ఒకటి, దాన్ని మనం సెరామిక్ వినియర్డ్ మోనోలిత్ ఆర్ సెరామిక్ వినియర్డ్ హైబ్రిడ్ డెంచర్ అని అంటాం. అది కాకుండా అసలు మనకి 2 లేయర్స్ అనేది వద్దు, మొత్తం సెట్ మొత్తం ట్రిమ్ చేసుకొని మిల్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అది కంప్లీట్ మోనోలిథిక్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నట్టు లోపల బయట మొత్తం ఒకేసారి మనకి పళ్ళ షేప్తో సహా ట్రిమ్ అయిపోయి వచ్చేస్తుంది. దాన్ని మనం డైరెక్ట్ ఇంప్లాంట్ మీద కూర్చోబెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం చిగురికి తగ్గట్టు షేప్ అవన్నీ చేసుకోవచ్చు. సో మనకి ఇలా కూర్చుంటుంది. దిస్ ఈజ్ అ ఫుల్లీ మోనోలిథిక్ జిర్కోనియా ఫ్రేమ్వర్క్. ఇందులో మనకి మొత్తం పైనుంచి కింద వరకు జిర్కోనియాలోనే మిల్ అయిపోతుంది. సో బేసికలీ 2 పార్ట్స్ ఆర్ 2 కాంపోనెంట్స్ అనేవి ఉండవు. దీనిపైన మళ్ళీ మనం షేడ్ మ్యాచింగ్ చేసుకొని చిగురు కలరు మ్యాచింగ్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనం మోస్ట్ కామన్గా వాడే మెటీరియల్స్. కొంచెం డిఫరెంట్గా ఇంకా మనం అడ్వాన్సెస్లోకి వెళ్తే మనకి వేరే మెటీరియల్స్ యాడ్ చేసి స్ట్రెంగ్తన్ చేసే ఆప్షన్స్ ఈ మధ్య చాలా వచ్చాయి. సో అందులో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే మ్యాలో బ్రిడ్జ్ అంటే ఏంటంటే మీకు ఆ మ్యాలో బ్రిడ్జ్లో మెయిన్లీ ఇది చాలా కాస్మెటిక్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. ఆ మ్యాలో బ్రిడ్జ్లో మనకి లోపల ఒక మెటల్ డెంచర్ వస్తుంది, ఒక మెటల్ ఫ్రేమ్వర్క్ వస్తుంది. కాకపోతే దీనికి ఈ డెంచర్కి తేడా ఏంటి? ఈ డెంచర్లో ఏంటంటే ఈ ఫ్రేమ్వర్క్ మీదే మనం పోర్సిలిన్ ఫ్యూజ్ చేసేస్తాం. ఇంకా ఈ ఫ్రేమ్వర్క్ నుంచి పోర్సిలిన్ ఆర్ టీత్ మనకి సపరేట్ చేయడానికి రాదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాలో బ్రిడ్జ్ ఈ ఫ్రేమ్వర్క్ మీద మనం ఒక్కొక్క పన్ను సిమెంట్ చేసుకుంటాం. అంటే మనం సింగిల్ టూత్ క్రౌన్ ఎలా పెడతామో అలా ఫస్ట్ ఈ ఫ్రేమ్వర్క్ చేసుకొని దాని మీద ఒక్కొక్క క్యాప్ విడివిడిగా సిమెంట్ చేసి పెట్టుకుంటాం. దాన్ని మ్యాలో బ్రిడ్జ్ అని అంటారు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే చిగురు బోన్ లాస్ ఉందో చాలా తక్కువ ఉందో ఇప్పుడు వీటికి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. మన పేషెంట్ నోట్లో కానీ ఎవరైనా నోట్లో కానీ ఇది చేయాలంటే దీని విడ్త్ వల్ల కానీ హైట్ వల్ల కానీ ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో మనకి చాలా స్పేస్ తక్కువ ఉంది, నోట్లో ఇంత బల్క్ పెట్టలేము అన్నప్పుడు మనం ఇలాంటి మ్యాలో బ్రిడ్జ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ బ్రిడ్జ్ ఇంత సన్నగా ఉండడం వల్ల డైరెక్ట్ ఇంప్లాంట్ మీద మనం స్క్రూ చేసి ఫిక్స్ చేసేయచ్చు. ఆ తర్వాత మనం ఇండివిజువల్గా ఒక్కొక్క క్యాప్ తయారు చేసుకొని ఈ బ్రిడ్జ్ మీద మనం టూత్ మీద క్యాప్ ఎలా సిమెంట్ చేస్తామో అలా మనం ఒక్కొక్క క్యాప్ చేసుకొని ఈ క్యాప్ని బ్రిడ్జ్ మీద సిమెంట్ చేసేయచ్చు. సో దీనివల్ల మనకి స్పేస్ చాలా తక్కువ అవుతుంది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చిగురు పార్ట్ పన్ను సపరేట్గా డిజైన్ చేసుకోవడం వల్ల మనకి కాస్మెటిక్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. చిగురు పార్ట్ అంతా మనకి మెటల్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది, అది ఇంకా మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. పన్ను అనేది ఒక్కొక్కటి మనం ఫ్రేమ్వర్క్కి పెట్టేస్తాం కాబట్టి ఒక్కొక్క పన్ను సపరేట్గా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకి కొత్త అడ్వాన్సెస్ రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్స్ అంటాం. అంటే మనకి ఎగ్జిస్టింగ్ మెటీరియల్లోనే ఇంకా కొత్త టెక్నాలజీ అనేది ఇన్ఫ్యూజ్ అయ్యి ఇన్కార్పొరేట్ అవుతుంది. దీనివల్ల మనకి స్ట్రెంగ్త్ పరంగా కానీ కాస్మెటిక్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ అడ్వాంటేజెస్ అన్నీ పెరుగుతాయి. అలా రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్స్ మెయిన్గా ఇప్పుడు ఉన్నవి 2, PMMA రీఇన్ఫోర్స్డ్ అక్రైలిక్, ఇంకా గ్రఫీన్ రీఇన్ఫోర్స్డ్ అక్రైలిక్. వీటిల్లో ఏంటంటే మనం ఫస్ట్లో మాట్లాడినట్టు ఇలాంటి మెటల్ డెంచర్ బేస్ మీద అక్రైలిక్ కానీ జిర్కోనియా కానీ వాడుతున్నప్పుడు వీటి స్ట్రెంగ్త్ పెంచడానికి ఇందులో గ్రఫీన్ అనే మెటీరియల్ కానీ PMMA అనే మెటీరియల్ కానీ యాడ్ చేసి ఈ మెటీరియల్ స్ట్రెంగ్త్ని మాడిఫై చేస్తారు. దానివల్ల మెటీరియల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాస్మెటిక్గా కూడా ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో దానివల్ల మనకి చిప్ ఆఫ్ అవ్వడం, విరగడం, బ్రేకేజ్ అవ్వడం అలాంటి కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోతాయి. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఇన్ని ఆప్షన్స్ ఉండగా నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి, నాకు ఏది నేను చూస్ చేసుకోవాలి అనేది. మళ్ళీ ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఒక్కో పేషెంట్కి ఇది ఒక్కటే ఫిక్స్డ్ అనేది ఉండదండి. మనం దానిలో చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంప్లాంట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నాము, ఇంకా మనం బ్రిడ్జ్ ఆర్ పళ్ళ సెట్ ఇచ్చిన తర్వాత ఫోర్సెస్ బోన్లో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఇంకా అసలు మన నోట్లో స్పేస్ ఎంత ఉంది, మనం ఎంత స్పేస్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి, ఇంకా నెసెసిటీ ఏంటి. ఇప్పుడు కొంతమందికి పైన కింద మొత్తం ఇంప్లాంట్స్తో కొత్త సెట్స్ చేయించుకుంటారు, కానీ కొంతమందికి కింద టీత్ ఉంది పైన ఉండకపోవచ్చు, ఆర్ పైన టీత్ ఉంది కింద ఉండకపోవచ్చు. అంటే మనం కొరికి
దొరికే మెటీరియల్స్ రెండు ఒకటి కాదు. కొన్ని న్యాచురల్ టీత్ ఉంటాయి, కొన్ని మనం పెట్టే ఉంటాయి, కొన్ని ఆల్రెడీ పెట్టించుకున్న వేరే క్రౌన్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఫోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఇప్పుడు మనం కొత్తగా పెట్టేది పాతగా పెట్టిన దాన్ని డ్యామేజ్ చేయకూడదు. అలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఎలాంటి సెట్కి వెళ్ళాలి అనేది డిసైడ్ అవుతారు. అండ్ దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో ద సెలెక్షన్ ఆఫ్ ద ప్రాసెసెస్ అంటే ద సెలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ ఎంటైర్లీ చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు ద ఫ్యాక్టర్స్, అకార్డింగ్ టు ద ఫైనాన్సెస్ అండ్ బైట్ ఫోర్సెస్, చూయింగ్ ఫోర్సెస్, హెల్త్ కండిషన్స్ ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఎలాంటి సెట్ తీసుకోవాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. So if you have any doubts, you can comment in the comment section. Please do like, share and subscribe to the video. Thank you.